యేసు ప్రభు వారి దగ్గరికి పేతురు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీకోసం సర్వం సమస్తము మేము విడిచిపెట్టి వచ్చాం, మాకేంటయ్యా, ఏమున్నాయి మా కోసం అంటే, ఇహలోకమందు 100 శ్రమలతో పాటు పరమందు 100 ఆశీర్వాదం అంటున్నాడు. పేతురు అడిగేది ఇహలోకమందు, కానీ దేవుడు చెప్తున్నది పరలోకము గురించి. ఈరోజు నువ్వు ఇహలోక సంబంధమైన వాటి కోసం ఈ భూమి మీదకు నువ్వు వచ్చావేమో, ఇహలోకమందు 100 శ్రమలు ఉన్నాయి. ఏంట శ్రమ, ఏంట బాధ, ఏంట కష్టము, ఏంట కన్నీరు అంటే, దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. నీ ఆత్మీయ జీవితము ఏ లెవెల్లో ఉందో దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. నువ్వు ఎంతగా దేవునిలో విశ్వాసం ఉన్నావో, ఎంత నిరీక్షణతో ఉన్నావో, ఎంత పట్టుదలతో నువ్వు ఉన్నావో, దేవుని పట్ల నీ భక్తి ఏంటో, దేవుని పట్ల నీ భయం ఏంటో దేవుడు పరిశీలించడం కోసం నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నీకు పరీక్ష పెడితేనే కదా నీ టాలెంట్ ఎంతో నువ్వు రుజువు చేసుకుంటా. నువ్వు ఎంత తెలివైన వాడవో, ఎంత తెలివైన దానివో పరీక్ష పెడితేనే కదా ఆ ఎగ్జామ్లో పాస్ అవుతావో లేదో ఏంటో, తర్వాత నిన్ను నిలవబెట్టేది ఆ ఎగ్జామే. అలాగనే నీకు వస్తున్న శ్రమలైనా కావచ్చు, నీకు వస్తున్న ఈ యొక్క ఇబ్బందులు కావచ్చు, దేవుడు పెడుతున్న ప్రతి సమస్య, ప్రతి శోధన, ఇబ్బంది, ఇరుకులు అన్నిటి అవన్నీ శిక్షకు మాత్రం కాదు, నిన్ను ఉన్నత కృపతో దేవుళ్ళు నిలవబెట్టడం కోసం.